ಸರ್ ಬಾಡಿ ಮೇಲೆ ವರ್ಕ್ ಮಾಡೋದು ಐ ಥಿಂಕ್ ಇಟ್ಸ್ ಈಸಿ ಫಾರ್ ಮೀ. ಈಗ ನಾನು ಇದೇ ಹೆಡ್ ಬುಷ್ ಅನ್ನೋ ಸಿನಿಮಾಗೆ ತುಂಬ ದಪ್ಪ ಆಗಿದೆ ಆ್ಯಂಡ್ ದೆನ್ ಅದಾದಮೇಲೆ ಇಳಿಸೋದು ತುಂಬ ಕಷ್ಟ ಆಯಿತು. ಬಟ್ ಹಲಗಲಿ ಬಂದಮೇಲೆ ಆ ಸ್ಕ್ರಿಪ್ಟು ಆ ಕಂಟೆಂಟು ಡ್ರೈವ್ ಮಾಡುತ್ತೆ. ಅಂದರೆ ಇಲ್ಲ ಡಯಟ್ ಮಾಡಬೇಕು, ವರ್ಕೌಟ್ ಮಾಡಬೇಕು, ಸಣ್ಣ ಆಗಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಬೇರೆ ಥರ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ. ಆ್ಯಂಡ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಪ್ರಿಪ್ರೇಷನ್ಸ್ ಅಂತ ಬಂದರೆ ಯೂಶ್ವಲಿ ರೆಫರೆನ್ಸ್ಗಳು ನೋಡಲ್ಲ ನಾನು. ದ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ರೈಟಿಂగ్లో ఫీడ్బ్యాక్ డైరెక్టర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. అండ్ రైటింగ్లో స్ట్రెంగ్త్ ఉంటే అది చదివి ఆ క్యారెక్టర్ వస్తుంది. అది సో ಯಾವುದೋ ರೆಫರೆನ್ಸ್ ನೋಡ್ದಲೇ ಅದೇ ಆ ರೈಟಿಂಗ್ ಮೇಲೇ ಬಿಲ್ಡ್ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗೋದು. ಸೊ ಆ ಕತೆ ಮೇಲೆ ಆ ರೈಟಿಂಗ್ ಮೇಲೆ ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది సార్. ఫస్ట్ గ్లిమ్స్ చూసాము, ఫ్యాంటాస్టిక్ విజువల్స్, రియలీ గ్రేట్ జాబ్ బై డైరెక్టర్ అండ్ ద టీమ్. చాలా చాలా బాగా చేశారు. అంటే నాకైతే ఒక బాహుబలిలో ప్రభాస్ పట్టాభిషేకం సీన్కి గుర్తొచ్చింది కొన్ని సీన్స్ పర్టికులర్గా. ఆ పర్టికులర్ ఎపిసోడ్స్ చేయడానికి యాక్చువల్లీ బిజినెస్ కదా సార్, దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుంది కళ్యాణ్ చక్రవర్తి గారు? బాగా అయింది సార్. కాదు, మీరు ఇందాక కన్నడలో మాట్లాడుతున్నప్పుడు అర్థం కాకుండా నిద్ర పట్టట్లేదు ఇచ్చిన డబ్బులకి అనేది అన్నారు, నిజమేనది? సార్, నిద్ర పట్టనోడు ప్రొడ్యూసర్గా పుడతాడో తెలియదు, ప్రొడ్యూసర్ అయిన తర్వాత నిద్ర పట్టదో తెలియదు. ఈ రెండు ఫ్రెండ్స్. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్ సార్. సార్ డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ సార్ మీరు తీసుకున్న ఈ లైన్కి? ధనంజయ్ గారు ఎలా పర్ఫెక్ట్గా మీకు కుదురుతారని అనిపించింది? అంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి, మేము తెలుగు నుంచి వచ్చాం కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాం. ఎంత ఫాస్ట్గా ఈ కథ కనెక్ట్ అయిపోయారు? మీరు చదువుతాను అని చెప్పారు ఇందాక, హిస్టరీని బాగా చదువుతానని చెప్పారు. హిస్టరీలో మీకు ఎంత పార్ట్ ఈ కర్ణాటక సంబంధించి తెలిస్తే సినిమా మొత్తాన్ని 5 లాంగ్వేజెస్లో చేయడానికి రీజన్ ఏంటి? సార్, ఇది ఈ క్యాస్టిజము అది ఏమీ మైండ్లో పెట్టుకోక, మా నేషన్ ఇది, మా ఇండియా, అబ్బా మా ఒక కర్ణాటక స్టేట్లో జస్ట్ ఒక వెపన్ ఇచ్చింటే బతికేవాళ్ళు. వాళ్ళు తీసుకో వెపన్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చింటే బతికేవాళ్ళు. వాళ్ళు 460 మెంబర్సు. వాడు వచ్చి నా వెపన్ అడిగితే నేనే ఇవ్వాలా అనే ఒక స్వాభిమానం వాళ్ళది. వాడెవడో వచ్చే నేనెందుకు ఇవ్వాలి వెపన్ను? అందుకే ఆ స్వాభిమానము చాలా నాకు ఇంపాక్ట్ చేసింది. ప్రాణాలు వెళ్ళిపోయింది చిన్న వెపన్కి. అలాంటి సీన్లు కూడా పెట్టాను మూవీలో. అబ్బా, ఇది ఒక ప్రాంతానికి చేరిండే కథ కాదు, నేషనల్ కథ. ఇది మొత్తం వరల్డ్ వైడ్ చూడాలి, వరల్డ్ వైడ్ దీన్ని తీసుకువెళ్ళాలని ఆలోచించి, అలాగే వీళ్ళు కూడా నాకు బాగా మంచి సపోర్ట్ చేశారు. అదే ముందుగానే చెప్పాను నేను, ఒక 3 crore ఇది నా ప్లాన్ ఉండే. ఎందుకంటే నాకు పెద్ద ప్రొడ్యూసర్లు నాకేం చేయరు, నాదొక ఫస్ట్ సినిమా, ఇది సెకండ్ మూవీ. కానీ వీళ్ళు ఒక 5 minutesలో స్టోరీ విని ఇది ఇలా కాదు చేసేది, అలా చేద్దామని మెయిన్ అంతా వీళ్ళదే సార్. అందుకే చీమల విజువల్స్ కూడా చూపించారు. అంటే వాళ్ళు చీమల లాంటి మనుషులే, వాళ్ళదేముందనే ఒక ప్రాంతానికి సంబంధించి చెప్పడానికి ఆ చీమల ఎపిసోడ్ పెట్టారా? యాండ్స్. అవునండి. అంటే వాళ్ళు వచ్చే ఫోర్సు అదే. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ జడగా బాల అంటేనే ఒక పవర్ ఒక తాలూకులో. అంటే వాళ్ళు వస్తూ ఉంటేనే చిమ్ కూడా డిస్టర్బ్ అలా వెళ్ళిపోతుంది. ఇవ్వాలి, ఆ ఎలిమెంట్స్ ఇవ్వాలని ఆ సీన్లో యాడ్ చేశారు. ధనంజయ్ గారు, మాకు జాలరెడ్డిగా తెలుసు, అలాగే జీబ్రా సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్. ఇక్కడికి వచ్చినాక తెలియదు మీరు నట రాక్షసులని. సో హ్యాపీ, దీనికంటే మీరు నిజంగానే కనబడుతుంది, ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఆఫ్ స్క్రీన్ కనబడుతుంది. కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఒక బ్యాటిల్ సంబంధించిన యుద్ధాన్ని చూపిస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ ద హలా గల్లా టీమ్. థ్యాంక్ యూ సార్. అది నా వర్సటాలిటీ ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఈ సినిమా బడ్జెట్లు, సినిమా కలెక్షన్లు అదన్నీ సైడ్కి పెట్టేసి యాక్టర్ అయ్యి వర్సటాలిటీ ఎంజాయ్ చేస్తున్నాను. సో అది
బిజినెస్ అదన్నీ ప్రొడ్యూసర్స్ అదే మీరైతే నిద్రపోండి సార్, నిద్ర ఆయనకి పోతుంది, మనకు సంబంధం లేదు. ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా ఆయన 3 crores చేద్దామంటే పెద్ద బడ్జెట్లోనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అలాగే మాస్ మసాలా సినిమానో లేకపోతే లవ్ స్టోరీయో చేస్తే మనకి మినిమం సేలబిలిటీ ఉంటుందని ఒక ధైర్యం ఉంటుంది, ఇంత రిస్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సార్ ఇది మాస్ మసాలానే, మాస్, హెవీ మాస్, హెవీ యాక్షన్, మాస్ కా బాప్ ఒకటి. ఇంకోటి ఏంటంటే నాకు అంటే నాకు నేను చెప్పుకోకూడదు, నాకు కథల పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది చెప్పారు ఏదో, నేనేం కొత్తగా సినిమాకి ఆల్రెడీ 10 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మీకు తెలుగులో 4 సినిమాలు చేశాను. వంశీ గారు లాస్ట్ పిఆర్ఓ. సినిమానంతా తెలుసుకున్నాను, ఆడియన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. సినిమా చేసిన తర్వాత అవి మామూలుగా తెలియకుండా చేసినప్పుడు సరిసి కొడతాయి కదా, ఆ అనుభవంతో కాదు సినిమా మేకింగ్ వేరు, సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకుని వెళ్ళటం వేరు. అప్పుడు కొంత నాలెడ్జ్ కోసమే డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఎవ్రీ ఫ్రైడే ఎక్స్పీరియన్స్ ఏంటి అని చూశాను, బాగైంది. అప్పుడు సినిమా ఎలాంటి కథలు ఆడియన్స్ చూస్తారు, అసలు రియల్గా థియేట్రికల్ ఆడియన్స్ ఎవరు, ఓటీటీ ఆడియన్స్ ఎవరు, శాటిలైట్ టీవీల్లో వచ్చే ఆడియన్స్ ఎవరు, ఇదంతా నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు నేను మంచి కథ కోసం చూస్తున్నాను. సుకేష్ నేను ఇంతకుముందు ఇంకొక కథ చేద్దాం అనుకున్నాను, అది కమర్షియల్ కథే. దాంతో 2 years 3 years ట్రావెల్ అయ్యాం. ఎందుకో చిన్న కిక్ రావట్లేదు. ఎప్పుడైతే ఈ కథ వచ్చి చెప్పారో నాకు ఈ కథలో మంచి స్కోప్ ఉంది అనిపించింది. ఇమీడియట్గా ఈ కథని పెద్దగా చేస్తే ఇది మంచి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అవుతుంది. ఇంగ్లీష్ రిలీజ్ కూడా ఉందండి ఇది? ಇಂಗ್ಲೀಷ್ ರಿಲೀಸ್ ಕೂಡ ಸರ್. ರೀಸೆಂಟ್ಗೆ ಅನ್ಕೊಂಡ್ 3 days ಬ್ಯಾಕ್ ನಮ್ಮ ಕನ್ನಡದವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ. సప్తమి గారు హాయ్ అండి. హాయ్. అంటే తెలుగులో కూడా మీకు ఒక కనెక్షన్ ఉంది తమ్ముడితో, రీసెంట్ రిలీజ్తో. ఎందుకు అవుట్ ఆఫ్ ద టైమ్ స్టోరీసే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి? I don't know. కాంటెంపరీగా ఎందుకు ఉండట్లేదు? Don't know. Probably they've seen me in those looks, the directors, everybody, and my character, or I got a breakthrough Kantara, so everybody had or still has that kind of a vision when they think about Saptami. So probably because of that, if I'm waiting for a script where I can break that and portray myself in a very different character. అంటే ఈ సినిమా కోసం ఫైట్స్ చేశారు కదా, as a different experience for a heroine. I mean, it fights for a heroine. It wasn't difficult for me. I've always been into sports and fitness and all of that, so it wasn't very difficult. I always enjoy doing any action sequence or anything related to anything physical activity like that. I enjoy doing it, so it wasn't very difficult. But of course, injuries and all of that will happen, but other than that, it was fun shooting it. గుడ్ లక్ అండి. Thank you. ప్రొడ్యూసర్ గారు, ఓకే. అంటే ఈ కథని మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు కదా, అంటే ఈ కథకున్న పొటెన్షియాలిటీ దాన్ని డ్రైవ్ చేసిందా, లేకపోతే బడ్జెట్ రికవరీ అనేది డ్రైవ్ చేసిందా మీకు? సార్ ఎప్పుడు కథే సార్. మనం ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే ఇవన్నీ ఉత్తదే. హీరో మార్కెట్, డైరెక్టర్ మార్కెట్, ఇంకొకళ్ళ మార్కెట్, దీన్ని నేను ఎప్పుడు నమ్మలేదు. సినిమా బాగుందంటే చూస్తారు, మంచి సినిమాని తేవాలి. ఇప్పుడు మీరంతా చూశారు, ఇది జస్ట్ హీరో గ్లిమ్స్. దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ లెవెల్ సినిమా ఎలా వస్తుందని చెప్పేసి. సినిమాని బాగా చేస్తే ఆడియన్స్ చూస్తారు సార్. ఆడియన్స్ తెలీదు ఇది మార్కెట్, ఇది ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్పి. ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమాకి 100 రూపాయలు 150 రూపాయలు వాళ్ళకి టికెట్. వాళ్ళు వెళ్ళి 2.5 hours 3 hours ఆ సినిమా లెంత్ ఎంత ఉంటే అంత ఎంజాయ్ చేసి రావాలి. అలాంటి కంటెంట్ మనం ఇవ్వాలి. కొన్ని కంటెంట్లు రీజనల్ లెవెల్లో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కర్ణాటక ఒకటి, తమిళనాడు ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, నార్త్ ఒకటి ఉంటుంది. కొన్ని కథలు ఏమవుతాయంటే ఎక్కడైనా చూస్తారు అలాంటి కథలు. రీసెంట్గా మా హీరోయిన్ సప్తమి మేము కాంతారా ఉంది,
అది ఒక భూతారాధన అనేది ఒక కర్ణాటకలో ఒక చిన్న పార్ట్, సౌత్ కేంద్రాలో ఒక 2-3 జిల్లాల్లో ఉన్న కల్చర్. అది ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. మంచి కథతో అందరూ యాక్సెప్ట్ చేసే కథలు కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ నిలబడిపోతాయి. అలాంటి కథ మాకు రావటం అదృష్టం, నేను చేయటం ఇంకా పెద్ద అదృష్టం. నేను సరదాగా అన్నాను, నిద్రపట్టలేదు అది అని. ప్రతిరోజు నేను ఎంజాయ్ చేస్తున్నా. విజువల్ చూసినప్పుడల్లా నిద్ర 2 ಗಂಟೆ ఎక్కువ పోతా ఉన్నాను. ಧನಂಜಯ ಸರ್, ನನಗೆ 2 ಕ್ವೆಶನ್ಸ್ ನಿಮಗೆ ಈ ಕಡೆ. ಇದು ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಮೂವಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲವೂ ಕೂಡ ಡೀಟೇಲ್ ಆಗಿ ತೋರಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಡೀಟೇಲಿಂಗ್ ಮೇಲೆ ಯಾವ ಥರ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಇವಾಗಲೇ 40% ಆಗಿದೆ ಅಂತ ಡೈರೆಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಯಾವ ಥರ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಹಾಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಹೇಳುವಾಗ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು, ಅವಾಗಿನ ಕಾಲದ ವೆಪನ್ಸ್ ಇನ್ನೂ ಕೂಡ ಹಲಗಲಿಯಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ಆ ವೆಪನ್ಸ್ನ ಈ ಮೂವಿಲಿ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ 2 ಕ್ವೆಶನ್ಸ್. ಅಂದರೆ ಆ ವೆಪನ್ಸ್ನ ಆ ಥರದ ವೆಪನ್ಸ್ಗಳನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ಐ ಥಿಂಕ್ ಫಿಲ್ಮ್ ಮೇಕಿಂಗ್ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಸುಕೇಶ್ ಭಾಳ ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನನಗೆ ಸೆಟ್ಗೆ ಹೋಗೋಕ್ಕೆ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಅಷ್ಟು ಅಂದರೆ ಏನು ಡೀಟೇಲ್ ಕೇಳಿದ್ರಲ್ಲ, ಅಷ್ಟು ಡೀಟೇಲಿಂಗ್ ಆಗಿ ಅಂದರೆ ನಿಮಗೆ ಪ್ರತಿಯೊಂದು ಅಂದರೆ ಒಂದು ಬೋರ್ಡೇ ಇರುತ್ತೆ, ಶಾರ್ಟ್ಸ್ಗಳದ್ದು ಸ್ಟೋರಿ ಬೋರ್ಡು ಎಲ್ಲದನ್ನು ಇಟ್ಕೊಂಡು ತುಂಬ ಡೀಟೇಲಾಗಿ ಅವರು ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ನನಗೆ ಹೆಂಗೆ ಅಂದರೆ ತುಂಬ ಸ್ಪೀಡಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ಅಭ್ಯಾಸ ಆಗಿ ನನಗೆ ಸೆಟ್ಟಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಕಷ್ಟ. ಬಟ್ ಅವರು ಒಂದೊಂದು ದಿನ ಅವ್ರು ಎಷ್ಟು ಡೀಟೇಲಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ಅಂದರೆ ಕಾಯ್ಕೊಂಡು ಕೂತಿರ್ತೀನಿ ನಾನು, ಇವಾಗ ಕರೀತಾರೆ ಅಂತ. ಬಟ್ ಈ ಥರದ ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ಐ ಥಿಂಕ್ ಅದೊಂದು ಪೇಷನ್ಸು ಆ್ಯಂಡ್ ಎಲ್ಲದು ಕೇಳುತ್ತೆ. ಅದು ಒಂಥರದಲ್ಲಿ ನಾನು ಕಲಿತಾ ಇದ್ದೀನಿ ಅವ್ರ ಕೆಲಸ ಎಲ್ಲ ನೋಡಿಕೊಂಡು. ಡೈರೆಕ್ಟರ್ ಸುಕೇಶ್ ಅವರಿಗೆ ಹೇಳಿ ಸರ್, 2 ಪಾರ್ಟ್ ಹೇಗೆ ಡಿವೈಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ರಿಯಲ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಬೇಸ್ಡ್ ಆಗಿರೋ ಕಾರಣ ಕ್ರಿಯೇಟಿವ್ ಫ್ರೀಡಮ್ ಎಷ್ಟಿರುತ್ತೆ, ರಿಯಲ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಬೇಸ್ಡ್ ಎಷ್ಟಿರುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಮತ್ತು ಧನಂಜಯ್ ಅವ್ರ ಪಾತ್ರ ಜಡಗ, ಈ ಘಟನೆ ರಿಯಲ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಬೇಸ್ಡ್ ನಿಜ, ಆದರೆ ಆ ಪಾತ್ರ ರಿಯಲ್ ಪರ್ಸನ್ ಬೇಸ್ಡಾ ಹೇಗೆ ಸರ್? ಇದು ಫಸ್ಟು ಒಂದು ಪಾರ್ಟಲ್ಲಿ ಕತೆ ನನ್ನ ಮೈಂಡಿಗೆ ಬಂತು, ಬಟ್ ಆಗಲಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಅವ್ರ ಫೌಂಡೇಶನ್ ಹಾಕೋಕ್ಕೆ ಒಂದಷ್ಟು ಸೀನ್ಗಳು ಬಂದ್ಬಿಡ್ತು. ಇದು ಎಲ್ಲ ಹಿಂಗೆಲ್ಲ ಮುಗಿಸ್ಬಾರ್ದು, ಆಮೇಲೆ ಹೆಂಗನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದಕ್ಕೆ ನೀಟಾಗಿ ಫಸ್ಟು ಫೌಂಡೇಶನ್ಗೆ ಎಷ್ಟು ಸೀನ್ಗಳು, ಫಸ್ಟ್ ಒಂದು ಫೌಂಡೇಶನ್ ಹಾಕ್ಕೊಂಡೆ. ಅಷ್ಟಕ್ಕೆ ಒಂದು 70-75 ಸೀನ್ಸ್ ಬಂತು. ಸೊ ಇದು ಕರೆಕ್ಟಾಗಿ 2.5 ಡ್ಯೂರೇಷನ್ನು ತಗೊಳುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತಾಯಿತು. ಸೊ ಇಲ್ಲಿ ಕರೆಕ್ಟಾಗಿ ಇಲ್ಲಿಗೆ ನಿಲ್ಲಿಸಿ ಇದು ಮಾಡೋದು ಇದು ಕರೆಕ್ಟಾಗಿ ಒಂದು ನ್ಯಾಯ ಕೊಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ಗೆ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿಕೊಂಡು ಮಾಡೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿಗೆ ಲಾಕ್ ಮಾಡಿದೆ ಕತೆ. ಮತ್ತು ಇವ್ರ ಪಾತ್ರ ಅಂತ ಬಂದರೆ, ನನಗೆ ಜಡಗ ಅಂತ ಬಂದಾಗ ಫಸ್ಟು ನಾನು ಯೂಟ್ಯೂಬು ಮತ್ತು ಬುಕ್ಸ್ ಎಲ್ಲ ಓದ್ಬಿಟ್ಟು ಫಸ್ಟ್ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟೆ. ಊರಿಗೆ ಹೋದೆ, ಅಲ್ಲೊಂದು 80 years ಒಂದು ಕ್ಯಾರೆಕ್ಟ್ರು, ಅವ್ರ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡೋದ್ರು. ಆ ಬಸ್ ಸ್ಟಾಪಲ್ಲೇ ಅವ್ರು ಸ್ಟ್ಯಾಚು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಬಾಲ ಜಡಗ ಇಬ್ಬರದು. ಸೊ ಜಡಗನ ಮನೆಗೆ ಹೋದೆ. ಮನೆಗೆ ಹೋದರೆ ಅವ್ರ ಮರಿ ಮೊಮ್ಮಕ್ಳು ಇರಬೇಕು ಮೋಸ್ಟ್ಲಿ. ಅವರೆಲ್ಲ ಅವ್ರ ಬಗ್ಗೆ ಹಂಗೆ ನಮ್ಮ ತಾತ ಹಂಗೆ, ನಮ್ಮ ತಾತ ಹಿಂಗೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ವೆಪನ್ಸ್ ಎಲ್ಲ ತೋರಿಸಿ ನೋಡಿ ಒಂದು ರೋಡಿಗೆ ಕರ್ಕೊಂಡೋದ್ರು. ರೋಡಿಗೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ನೋಡಿ ಈ ರೋಡಲ್ಲೆಲ್ಲ ರಕ್ತ ಹರಿದಿತ್ತಂತೆ ನಮ್ಮ ತಾತದಿರೋ ಅವ್ರದ್ದೆಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ರೋಡ್ನೆಲ್ಲ ತೋರಿಸಿದ್ರು. ಆಗ ನಾನು ಇದೆಲ್ಲ ಹೆಂಗೆ ಮಾಡಬಾರ್ದು ಅಂದ್ಬಿಟ್ಟು ಒಂದಷ್ಟು ತುಂಬ ಸಲ ಹೋದೆ ಅವ್ರಿಗೆ. ಒನ್ನಿ ಅನ್ನೋ ಕ್ಯಾರೆಕ್ಟ್ರು ಮತ್ತು ಅವ್ರ ಮನೆ ಅಲ್ಲೋಗಿ ಒಂದಷ್ಟು ಇದು ಮಾಡಿ ಜಡಗ ಅವ್ರಿಗೆ ಏನು ಒಂದು ಮ್ಯಾನರಿಸಮು, ಅವ್ರ ಬಾಡಿ ಹಿಂಗೆ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಒಂದು ಕಟೌಟ್ ಹೆಂಗಿರಬೇಕು, ಸೊ ಅದನ್ನೆಲ್ಲ ಒಂದು ಸ್ಟಡಿ ಮಾಡಿ ಎಲ್ಲ ನೋಟ್ ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲ ಸರ್ಗೆ ಹೇಳಿದೆ, ಹಿಂಗೆ ಸರ್ ಇದು ಅದು ಕರೆಕ್ಟಾಗಿ ಅವರು ಅದಕ್ಕೆ ರೆಡಿ ಆದರು. ಅದೇ ಆಗ್ಲೇನು ಹೇಳಿದ್ರೆ ಇದು ಶರ್ಟ್ ಹಾಕೊಂಡು ಮಾಡೋವಂಥ ಸಿನಿಮಾ ಅಲ್ಲ, ಶರ್ಟ್ ಬಿಸಾಕಿ ಮಾಡೋವಂಥ ಸಿನಿಮಾ ಅಂಥೇಳಿ ಬಾಡಿನೆಲ್ಲ ಅಷ್ಟು ಫಿಟ್ಟಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಮಾಡಿದೆ. ಆಮೇಲೆ ನಾನು ಕೇಳ್ತಿದ್ದೆ ಬೇರೆ ಏಡಿಗಳು ಎಲ್ಲ ನನಗೆ ಹೇಳೋರು, ಆ ಹೀರೋ ಪುನೀತ್ ಸಾರು ಡೈರೆಕ್ಟ್ರಿಗೆ ಎಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ, ಕತೆಗೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಇದು ಮಾಡ್ತಾರೆ, ಅದನ್ನೆಲ್ಲ ನಾನು ಕೇಳ್ತಿದ್ದೆ. ಅದು ನಾನು ಇಲ್ಲಿ ಮೂವಿಯಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೀನಿ. ಇವಾಗ ನಾನೊಬ್ಬ ಹೊಸ ಡೈರೆಕ್ಟ್ರು, ಒಂದು ಸೆಕೆಂಡ್ ಮೂವಿ ಅಷ್ಟೇ, ಆದ್ರೂ ಸರ್ ನನಗೆ ಹಿಂಗೆ ಬೇಕು ಅಂದರೆ ಕ್ವಶನ್ ಹಾಕಲ್ಲ ಅವರು. ಆ ಥರ ಬೇಕಾ ನಿಮಗೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಅದನ್ನ ಮಾಡ್ತಾರೆ. ಇದು ಯಾಕೆ ಏನು ಕೇಳಲ್ಲ. ಅಂದರೆ ಅಷ್ಟು ನನ್ನ ಮೇಕಿಂಗ್ ಮೇಲೆ, ನನ್ನ ಕತೆ ಮೇಲೆ ಅಷ್ಟು ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಸರ್. ಅಂದರೆ ಈ ಥರ ಸಪೋರ್ಟ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಮನೆ ಆ ಸೀನ್ ಹೊಡೆದಾಕಿ ಮತ್ತೆ ಆ ಸೀನ್ನ ಇನ್ನೂ ತುಂಬ ಜೋರಾಗಿ ಮಾಡ್ತೀನಿ, ಈ ಥರ ಸಪೋರ್ಟ್ ಸಿಗ್ತಾ ಇದ್ರೆ. ಸೊ ಈ ಥರ ಎಷ್ಟೋ ವರ್ಷನ್ಗಳನ್ನ ಹೊಡೆದು ನಾನು 7-7:30 ಸ್ಟೋರಿ ಬೋರ್ಡ್ ಇಟ್ಬಿಡ್ತೀನಿ.
ಇವಾಗ ಈ ಸೀನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಸೀನಲ್ಲಿ ಒಂದು 40 ಶಾರ್ಟ್ಸ್ ಬರ್ಬೋದು, 50 ಶಾರ್ಟ್ಸ್ ಬರ್ಬೋದು, ಅದು ಫಸ್ಟೇ ಇಟ್ಬಿಡ್ತೀನಿ. ಸೊ ಈ ಥರ ವರ್ಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್. ಊರ್ದು ಫಸ್ಟು ಮೈಸೂರು ಸೆಟ್ ಹಾಕಿದ್ವಿ. ಮೈಸೂರಲ್ಲಿ 2 ಬ್ಲಾಕು ಸೆಟ್ ಹಾಕಿದ್ವಿ. ಒಂದು DC ಆಫೀಸು ಮತ್ತು ತಹಸೀಲ್ದಾರ್ ಬರ್ತಾನೆ, ಈಗ ಇವನು ತಹಸೀಲ್ದಾರು, ಅವನೊಂದು ಆಫೀಸ್ ಸೆಟ್ ಹಾಕಿದ್ವಿ. ಅದಾದಮೇಲೆ ಜೈಲು, ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕಲ್ಲಿ ಸೆಟ್ ಹಾಕಿದ್ವಿ. ಮತ್ತು ನೆಲಮಂಗಲ, ಇವಾಗ ಇದು ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ರಲ್ವಾ, ಅಲ್ಲೊಂದು ಗ್ರೌಂಡು, ಆ ಗ್ರೌಂಡಲ್ಲಿ ಒಂದು ಸೆಟ್ ಹಾಕಿದ್ವಿ. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಈಗ ಊರು 6 ಏಕರ್ಸಲ್ಲಿ ಒಂದು ಊರನ್ನೇ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ವಿ. ಮತ್ತು ಸೆಕೆಂಡ್ ಹಾಫಲ್ಲೆಲ್ಲ ಮತ್ತೆ ಸೆಟ್ ಹಾಕ್ಸ್ಬೇಕು, ಸೆಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಸರ್. ಕಂಪ್ಲೀಟ್ 95% VFX ಇದೆ, 95% VFX ಇದೆ. ಹಾಂ, ಆ ಸೊಗಡೆ ಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಭಾಷೆನೇ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಇಯರಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗುತ್ತೆ ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಇಯರಲ್ಲಿ ಮುಗಿಸ್ತೀನಿ. ಸಡನ್ನಾಗಿ ಮುಗ್ಸೋಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಇವರು ಫ್ಲೋ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ನಾನಲ್ವ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಬೇಕು ಸರ್. ಅದು ದುಡ್ಡಿರೋರು ಸಿನಿಮಾ ಮಾಡಲ್ಲ ರೀ. ಸಿನಿಮಾ ಮಾಡೋರ ಹತ್ರ ದುಡ್ಡಿರಲ್ಲ, ಪ್ಯಾಷನ್ ಇರುತ್ತೆ, ಅದೇ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ಬರುತ್ತೆ. ಕ್ರಿಯೇಟಿವಿಟಿ ಡೈರೆಕ್ಟ್ರಿಗಿದೆ. ಡೈರೆಕ್ಟರ್ ಸುರೇಶ್ ಸರ್. ಈಗ ಇದನ್ನ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ರಿ, ಬಟ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ಗೆ ಹೋದ್ಮೇಲೆ ಇವೆಲ್ಲ ಸೀನ್ ಇದೆ, ಬ್ರಿಟಿಷ್ ಫ್ಲಾಗ್ ಕೆಳಗಡೆ ಬೀಳೋದು. ಸೊ ಅದನ್ನ ಹೇಗೆ ಡಿಪೆಂಡ್ ಮಾಡ್ಬೋದು? ಅದು ನಿಜ ಅಲ್ವಾ ಸರ್? ನಿಜನೇ, ಒಂದೊಂದು ದೇಶಕ್ಕೆ ಆ ದೇಶಕ್ಕೆ ಅವ್ರ ಫ್ಲಾಗ್ ಗ್ರೇಟು ಸರ್, ಇದು ದೇಶಕ್ಕೆ ನಮ್ಮ ಫ್ಲಾಗ್ ಗ್ರೇಟು. ಸೊ ಇನ್ನೊಂದು ಕಡೆ ಇಂಗ್ಲೀಷಲ್ಲೂ ನೀವು ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದಾಗ ಅದನ್ನ ಹೇಗೆ ಡಿಪೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ? ನಿಜ ಕರೆಕ್ಟ್, ನಿಜಾನೇ ಹೇಳ್ತೀವಿ ಸರ್. ಅದು ನಿಜಾನೇ ಹೇಳೋಣ. ಅವರು ಮಾಡಿರೋದು, ನಮ್ಮನ್ನು ಆಳಿರೋದು, ನಮ್ಮನ್ನು ದೋಚಿರೋದು, ನಾಳೆ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಡೇ, ಇದೆಲ್ಲ ನಿಜ ಅಲ್ವಾ? ಯಾಕೆ ನಾಳೆ ಅಷ್ಟು ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡ್ತೀವಿ? ಎಲ್ಲ ನಮ್ಮ PM ಇಂದ ಹಿಡಿದು ರಾಷ್ಟ್ರಪತಿಯಿಂದ ಹಿಡಿದು CMಗಳು ಎಲ್ಲ ಸ್ಕೂಲಲ್ಲಿ ಟೀಚರ್ಸು ಎಲ್ಲ ನಾವು ಯಾಕೆ ಮಾಡ್ಕೊತೀವಿ? ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಬಿಡಿಸಿದ್ದೀವಿ. ನಾಳೆ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಡೇ, ಯಾವತ್ತು ನಾವು ನಮ್ಮ ಫ್ಲ್ಯಾಗ್ನ ಹಾರಿಸ್ತಾ ಇರ್ತೀವಿ. ಆವಾಗ ನಮ್ಮವರು ಇವ್ರನ್ನ ಬಿಳ್ಸೋಕೆ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಬಿಡಿಸಿದ್ದೀವಿ. ಇದು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಡೇಗೆ ಸ್ಪೆಷಲ್ಲು. ಅದನ್ನು ಇಂಗ್ಲೀಷಲ್ಲೇ ರಿಲೀಸ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ದೀವಿ. ಧನಂಜಯ ಸರ್, ನಿಮ್ಮ ಇತ್ತೀಚೆಗೆ ಒಂದಷ್ಟು AI ಅಂತ ಇಮೇಜ್ಗಳಲ್ಲಿ, ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಗೆಟಪ್ಗಳಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಒಂದು ಫೋಟೋಸನ್ನೆಲ್ಲ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾಗಳಲ್ಲಿ ಬಿಡ್ತಾ ಇದ್ರು, ಭಾಳ ವೈರಲ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಅಂದರೆ ಇಮ್ಮಡಿ ಪುಲಿಕೇಶಿ, ಕಾದಂಬರಿ, ಈ ಥರದ್ದೆಲ್ಲ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಜೊತೆಗೆ ಆ್ಯಂಡ್ ದರ್ಶನ್, ಸುದೀಪ್ ನಿಮ್ಮದು ಬರ್ತಾ ಇತ್ತು. ಸೊ ಈಗ ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಆ ಥರದ್ದೊಂದು ಗೆಟಪ್ಪಲ್ಲೇ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಹೇಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ? ನನಗೆ ಆಗಲೇ ಹೇಳ್ದಂಗೆ ನನಗೆ ಐತಿಹಾಸಿಕ ಪಾತ್ರಗಳು ಮಾಡಬೇಕು ಅಂತ ಭಾಳ ಖುಷಿ. ನನ್ನ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಅಂತ ನಾನು ಚಿಕ್ಕ ಹುಡುಗನಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ ಅಣ್ಣವ್ರದ್ದು ಐತಿಹಾಸಿಕ ಪಾತ್ರಗಳು, ಪೌರಾಣಿಕ ಪಾತ್ರಗಳನ್ನ ನೋಡಿಕೊಂಡು. ಬಟ್ ಅದು ಭಾಳ ಕಷ್ಟ ಅಲ್ಲ ಆ ಥರದ ಸಿನಿಮಾಗಳಾಗಕ್ಕೆ. ಅದಕ್ಕೊಂದು ಆ ಬಜೆಟು, ಆ ಸ್ಕೇಲು, ಅಷ್ಟೇ ಪ್ಯಾಷನೇಟ್ ಆಗಿರೋ ನಿರ್ಮಾಪಕರು, ಅದನ್ನು ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿ ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡೋ ನಿರ್ದೇಶಕರು ಎಲ್ಲ ಬೇಕು, ಇಲ್ಲಾಂದರೆ ಕಷ್ಟ. ಸೊ ಅದು ಹಲಗಲಿ ಮೂಲಕ ಈಡೇರ್ತಾ ಇದೆ, ಖುಷಿಯಾಗಿದೆ. ಆ್ಯಂಡ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ನನಗೆ ಇಮ್ಮಡಿ ಪುಲಕೇಶಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಬಹಳ ಇದೆ. ಬಟ್ ಅದಕ್ಕೂ ಎಲ್ಲ ಕಾಲ ಕೂಡಿ ಬರಬೇಕು. ಖಂಡಿತ ಮಾಡ್ತೀವಿ. ಅಂದರೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಬಹಳ ಡಿಸ್ಕಷನ್ಗಳು ನಡೀತಾನೆ ಇರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮ ಶಶಾಂಕ್ ಸೋಗಲ್ ಆ್ಯಂಡ್ ಟೀಮ್ ಡೇರ್ಡೆವಿಲ್ ಮುಸ್ತಫಾ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಅವ್ರ ಜೊತೆ ಜಿಂಗೋ ಅಂತ ಇನ್ನೊಂದು ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಆ ಟೀಮ್ ಪ್ಯಾರಲಲ್ ಆಗಿ ಆ ಕೆಲಸನೂ ಮಾಡ್ತಾ ಇದೆ. ಸೊ ನೋಡೋಣ, ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡೋದು ನಮ್ಮ ಕೆಲಸ. ಸೊ ಪ್ರಕೃತಿ, ಜನ, ಸಿನಿಮಾ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿವರೆಗೂ ಕರ್ಕೊಂಡೋಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತೆ ಅನ್ನೋದ್ರ ಮೇಲೆ ಎಷ್ಟು ಕನಸುಗಳನ್ನ ಅಚೀವ್ ಮಾಡ್ಬೋದು ಅನ್ನೋದು ಡಿಸೈಡ್ ಆಗುತ್ತೆ. ಮಾಡೋಣ. ಸರ್, ಆವಾಗಲೇ ಧನಂಜಯ ಯಾಕೆ ಬೇಕು ಅಂತ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ನೀವು ಹೇಳಲಿಲ್ಲ, ಪ್ರೊಡ್ಯೂಸರ್. ಹಾಂ, ಈ ಸಿನಿಮಾಗೆ ಧನಂಜಯ ಯಾಕೆ ಬೇಕು ಅಂತ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತಂದರೆ ಅವರಲ್ಲಿ ಜಡಗ ಕರೆಕ್ಟ್ ಕಾಣಿಸಿದ್ದಾರೆ. ಆ ಜಡಗನ ಕ್ಯಾರೆಕ್ಟರು ನಮ್ಮ ಹಿಸ್ಟಾರಿಕ್ ಕ್ಯಾರೆಕ್ಟರು, ನಮ್ಮದು ಹೆಮ್ಮೆ, ಪ್ರೈಡ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ. ಅಂಥ ಕ್ಯಾರೆಕ್ಟ್ರಲ್ಲಿ ಒಬ್ಬ ಆರ್ಟಿಸ್ಟು ಸಿಗಬೇಕು ಅಂದರೆ ತುಂಬ ಕಷ್ಟ. ಅಂಥದ್ರಲ್ಲಿ ಅವರು ಕತೆ ಓದ್ತಾ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಅಲ್ಲೇ ಆ ಕತೆ ಓದಿರೋದು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು.
ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಿಷಯಗಳು ಅವ್ರ ತಲೆಗೆ ಹೋಗಿತ್ತು. ಒಂದು ಮಗುದಿದೆ ಎಮೋಷನ್ಸು, ಅವೆಲ್ಲ ನಾನು ಕತೆ ರಿವೀಲ್ ಮಾಡಲ್ಲ. ಅವೆಲ್ಲ ನೋಡ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮೈಂಡ್ಸ್ ಎಲ್ಲ ಹೇಳಿದರು. ಅದೇ ಆಗಲೇ ಡೈರೆಕ್ಟ್ರ್ ಹೇಳಿದಾರಲ್ವ, ಇದು ಹಿಂಗೆ ಮಾಡ ಸರ್, ಬಂದ್ಬಿಡಿ, ಲೇಟ್ ಆಗ್ತಾಯಿದೆ, ನಮ್ಮದೇನೋ ಇರುತ್ತಲ್ವ ಆ ಥರ ಮಾಡಿಬಿಡೋಣ ಅಂತಂದು ಹೇಳಿದ್ರೆ, ಇಲ್ಲ ಇದು ಬಾಡಿ, ಅವರು ಹಂಟರ್ಸ್, ಅವರು ಹುಲಿನೇ ಹಿಡ್ದಾಕವರು, ಅಂಥ ಹಂಟರ್ಸ್ ಬಗ್ಗೆ ನಾನು ಕಾಣಿಸ್ಬೇಕು ಅಂದರೆ ಅದೇ ಲೆವೆಲಲ್ಲಿ ಕಾಣಿಸ್ಬೇಕು ಅಂತಂದು ಹೇಳಿ ಟೈಮ್ ತೊಗೊಂಡು ಮಾಡಿದ್ದಾರೆ ಡೈರೆಕ್ಟರ್. ಇಲ್ಲ, ಅದಕ್ಕೇ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಇವಾಗ ನಂದು ಲೈಫ್ ಸ್ಟೈಲೇ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನಾನು ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಎದ್ದೇಳ್ತೀನಿ, ಏನೇ ಶೂಟಿಂಗ್ ಇರಲಿ, ಯಾವುದೇ ಶೂಟಿಂಗ್ ಇರಲಿ, ಜಿಮ್ ಮಾಡ್ಕೊಂಡು ಶೂಟಿಂಗ್ ಹೋಗ್ತೀನಿ. ಶೂಟಿಂಗ್ ಇಲ್ಲಾಂದರೆ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಒಂದು ರೌಂಡು ವಾಕಿಂಗು, ರನ್ನಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಜಿಮ್ಗೆ ಹೋಗ್ತೀನಿ. ಎಷ್ಟು ಬೇಕಷ್ಟು ತಿಂತೀನಿ. ಆಮೇಲೆ ಇವಾಗ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೀಟ್ ಮಾಡೋದು ಭಾಳ ಕಮ್ಮಿ, ಹೆಂಡ್ತಿ ಕಾಯ್ತಿರ್ತಾಳೆ, ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ. ಸೊ ಹಂಗಾಗಿ ಪ್ಯಾರಲಲ್ಲಾಗಿ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳನ್ನೂ ಮಾಡೋಕ್ಕೆ ಆಗ್ತಾಯಿದೆ. ಲುಕ್ಗಳು ಐ ಥಿಂಕ್ ಲುಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಪಾತ್ರಗಳ ಮಧ್ಯೆ ಡಿಫ್ರೆನ್ಷಿಯೇಟ್ ಮಾಡೋದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ. ಆ ಸ್ವಿಚ್ಚು ಐ ಥಿಂಕ್ ಇವಾಗ ನಾನು ಕಲ್ತಿದ್ದೀನಿ ಇಷ್ಟು ವರ್ಷ. ಈಗ ಒಂದು ಸೆಟ್ಟಿಂದ ಇನ್ನೊಂದು ಸೆಟ್ಟಿಗೆ ಬಂದರೆ ಅದನ್ನು ಮರೆತು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಪಾತ್ರ ಆಗೋದು ಅದು ಸಾಧ್ಯ ಇದೆ. ಸೊ ಹಾಗೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಅಷ್ಟೇ. ಈಗ ಒಂಚೂರು ಟೈಮ್ ಬೇಕಾಗಿತ್ತು. ಆ್ಯಂಡ್ ನನಗೆ ಅಣ್ಣ ಫ್ರಮ್ ಮೆಕ್ಸಿಕೋದು ಇನ್ನೊಂದು ಲಾಸ್ಟ್ ಸ್ಕೆಡ್ಯೂಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಬೇಕು. ಹಾಗಾಗಿ ಈ ಲುಕ್ಕಲ್ಲಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಸೊ ಇನ್ನೊಂದು 15 ದಿನಕ್ಕೆ ವಾಪಸ್ ಆ ಲುಕ್ಕಿಗೆ ಬಂದಿರ್ತೀನಿ. ಬಟ್ ಪ್ಯಾರಲಾಗಿ ಸಿನಿಮಾಗಳನ್ನ ಮಾಡಬೇಕು. ನನಗೆ ಆ್ಯಕ್ಟ್ರಾಗಿ ನನಗೆ ಅದೊಂದು ಭಾಳ ಆಸೆ ಇದೆ. ನಾನು ಹಿಂದ್ಗಡೆ ತಿರುಗಿ ನೋಡಿದ್ರೆ ಯಾವತ್ತೋ ಒಂದಿನ ನನ್ನ ಇಷ್ಟು ಪಾತ್ರಗಳು ಇರಬೇಕು ಅಂತ. ನಾನು ಎಷ್ಟು ಕೋಟಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದೆ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ನಾನು ಆ್ಯಕ್ಟ್ರಾಗಿ ನಾನು ಎಷ್ಟು ಖುಷಿಪಟ್ಟಿದ್ದೀನಿ ಅನ್ನೋದು ಭಾಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನನಗೆ. ಸೊ ಐ ಥಿಂಕ್ ಆ ಪ್ರೋಸೆಸ್ಸಲ್ಲಿದ್ದಾಗ ಇನ್ನು ಉಳಿದಿದ್ದೆಲ್ಲ ಅದ್ರ ಪಡಿಗೆ ಅದು ಆಗುತ್ತೆ ಅನಿಸುತ್ತೆ. ಏನಿಲ್ಲ, ನಿರ್ದೇಶಕರ ಇನ್ಪುಟ್ಟು, ಜಡಗ ಪಾತ್ರದ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ನು, ಆ್ಯಂಡ್ ಬಹಳ ಪುಸ್ತಕಗಳು ಇದೆ. ಅಲಗಲಿ ಬೇಡ್ರ ಬಗ್ಗೆ ಕಾದಂಬರಿಗಳಿದೆ, ಎಲ್ಲವೂ ಇದೆ. ಸೊ ಅದೆಲ್ಲ ಆ ಓದು ಮತ್ತು ಇವರ ರಿಸರ್ಚ್ ಇನ್ಪುಟ್ಟು, ಆ ಸ್ಕ್ರಿಪ್ಟ್ನ ಇನ್ಪುಟ್ಟು ಅದು ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡುತ್ತೆ. ಡೈರೆಕ್ಟರ್ ಸುಖೇಶ್ ಸರ್ ಹೇಳಿ సార్ మీరు స్పీచ్ స్టార్టింగ్లో బుక్స్ చదివే అలవాటు ఉంది అని అన్నారు. సో ఈ స్టోరీ కూడా అలాగే అక్కడి నుంచి తీసుకున్నాను అన్నారు. కొంచెం బుక్లో తీసుకోండి. బుక్లో ఎందుకంటే ఇప్పుడు కాదంబరి చదువుతాను అనుకోండి, అప్పుడు ఆ స్టోరీలు వేరేలా తీయాలి అంటే చదవలేదు. యూట్యూబ్లో అన్నీ వీళ్ళది ఇది ఉంది, వీళ్ళ స్టోరీ గురించి, వీళ్ళు ఎలా ఉన్నారో, ఎలా పోరాడారో అవన్నీ ఉంది. అంటే ఓన్లీ కన్నడ బుక్స్ అయినా సార్, వేరే లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ కూడా చదువుతూ ఉంటానండి. అలా అంటే తెలుగుకు సంబంధించి ఏమన్నా మిమ్మల్ని ఇలాంటి స్టోరీస్ ఇన్స్పైర్ చేశాయా సినిమా తీయాలి అని? తెలుగు మూవీస్ చేశాయి. అంటే ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్తారు? చేశాయి సార్, బాహుబలి, RRR. నో సార్, అంటే బుక్స్ గురించి అడుగుతున్నా. తెలుగు బుక్స్ చదవలేదండి. ఎప్పుడు చదవలేదు. అంటే మాట్లాడతాను తెలుగు, చదివేకి కష్టము. ఒకేలా ఉంటుంది కొంచెం కన్నడ తెలుగు, అంటే చదివే కష్టం అవుతుంది. తెలుగు బుక్కులు చదవలేదు. డన్. ప్రొడ్యూసర్ కళ్యాణ్ సార్ అంటే బేసిక్గా ఇందాక అన్నట్టు ఫస్ట్ మాస్ కానీ లవ్ స్టోరీ కానీ ఇలా ఒక సేఫ్ గేమ్ ఆడతారు ప్రొడ్యూసర్స్. బట్ మీరు ఒక హిస్టారికల్ సినిమా తీయటం నిజంగా గట్స్ ఉండాలి. బట్ ఈ సినిమాకి సంబంధించి మీకు గట్ ఫీలింగ్ ఏంటి సార్? ఈ సినిమానే సార్, నా గట్ ఫీలింగ్ నిజంగా ఈ సినిమానే. అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ స్టోరీలు ఇవన్నీ ఇప్పుడు సేఫ్ గేమ్ కాదు సార్. హిస్టారిక్ సినిమాలు చాలా సేఫ్ గేమ్ అని నేను ఫీల్ అయ్యాను. ఒక హిస్టరీని తీసుకొని వచ్చి అదే లెవెల్లో రీక్రియేట్ చేస్తే అందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అనేది నా గట్ ఫీలింగ్. ఓకే, స్ట్రైట్ తెలుగు మూవీ ఎప్పుడు తీస్తారు? ఒకవేళ తీస్తే ఎవరితో తీయాలని ఉంది మీకు? సార్ అక్కడ 4 సినిమాలు తీశాను సార్. అక్కడ ఆల్రెడీ 4 సినిమాలు తీశాను, స్ట్రైట్గానే తెలుగులో తీశాను.
సార్ ఇది కన్నడ, ఇది ఇంటర్నేషనల్ ట్రైలర్ సార్, అందరికి యూనిక్గా ఇచ్చేసాం. ట్రైలర్ కాదు సార్, ఇది జస్ట్ హీరో లుక్ గ్లిమ్స్. నెక్స్ట్ 1 by 1 ఇప్పుడు హీరోది రిలీజ్ చేసాం, నెక్స్ట్ హీరోయిన్ది రిలీజ్ చేస్తాం. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ హులియప్ప నాయక అని ఉన్నారు, హిస్టారిక్ క్యారెక్టరు. హులియప్ప నాయక క్యారెక్టరు అట్లా ఒక్కొక్కటి చేసుకొని తర్వాత టీజరు, ಸಾಂಗ್ಸ್, ಫೈನಲ್గా ಥಿಯೇಟ್ರಿಕಲ್ ಟ್ರೈಲರ್. ಸರ್ ಬಾಲಪತ್ರ ಯಾರು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಸರ್? ಅರುಣ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಸುಖೇಶ್ ಸರ್. ಸುಖೇಶ್ ಸರ್, ಇವ್ರದ್ದೊಂದು ಕ್ವಶನ್ ಇತ್ತು. ನಿಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಸುಖೇಶ್ ಯಾವಾಗ ಕಮಿಟ್ ಆಗಲಿ? ಹೆಂಗೆ ಹೇಳೋದಿದು? ಅವ್ರು ನಾಳೆನೇ ಅಂತಾರೆ. ఈయన 2025లో గ్యారెంటీ రిలీజ్ చేద్దాం సార్ అని చెప్పారు. ఒక స్ట్రెచ్లో మాకు విలేజ్లో ఆల్మోస్ట్ ఒక 55-60 డేస్ షూట్ ఉంటుంది. దాన్ని హీరో నేను ఇద్దరం వెంటబడ్డాం. హీరోని కూడా కొంచెం రిక్వెస్ట్ చేశాను, ఆయన ప్రొడ్యూసరు ఒక సైడ్ నుంచి బాగా చేస్తున్నారు సార్, మీరు కూడా కొంచెం డైరెక్టర్కి చెప్పండి, ఇక్కడ మొత్తం ఒక స్ట్రెచ్లో కంప్లీట్ చేద్దామని చెప్పాను. ఒక 15 డేస్ చేసేస్తారు, మళ్ళీ మేకింగ్ చేయాలి, దీన్ని వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ నాకు రాగా కావాలి అని చెప్పేసి మళ్ళీ కొంత టైం తీసుకుంటూ ఉంటారు. ఆయన్నే అడగండి. నా తరపున ఇప్పుడు దాకా హీరో ఒక్కళ్ళే ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇంకా హీరోని ఇంకా రికమెండ్ చేయలేదు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నా తరపున కొంచెం సార్, యాక్చువల్గా మేమైతే టెంటేటివ్గా నెక్స్ట్ సమ్మర్ అనుకుంటా ఉన్నాం సార్. ఇది విజయదశమికి అనుకున్నాను సార్ నేను. నెక్స్ట్ అదే నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కదా 26లో. ఇప్పుడు ಹೌದು 6 ಅದು 8 ಆಗ್ಬೋದು ರಿಲೀಸ್ಗೆ. ಇದು ಮುಗಿದ ತಕ್ಷಣ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಬಿಡ್ತೀವಿ. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ಅದು 2 years ಬೇಕು ಸರ್ ಮೇಕಿಂಗ್ಗೆ, ಟೈಮ್ ತಗೊಳ್ಳಿ. ಇದು ಐಡಿಯಾ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಚೆನ್ನಾಗಿ. ಇದಾದರೂ ದಯವಿಟ್ಟು ಬಾಹುಬಲಿಗಂದ್ರೆ ದೊಡ್ಡ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಇದೆ ಸರ್. ಸರ್ ಇದರಲ್ಲೇ ಬಿಲ್ಡ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. 2ಗೆ ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕು. ಆ ಥರನೇ ಎಲ್ಲ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡಿಕೊಂಡು ಕರೆಕ್ಟಾಗಿ ಎಂಡು ಕೊಟ್ಟರೆ ನೆಕ್ಸ್ಟ್ ಹಬ್ಬ ನೋಡಬೇಕು ಅನಿಸ್ಬೇಕು. ಅದೆಲ್ಲ ತುಂಬ ವರ್ಕ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಹಾಂ ಹೌದು. ಹಾಂ ಹೌದು. ಅಲ್ಲ ಮಾಡಲೇಬೇಕು ಸರ್ ಸ್ಕ್ರಿಪ್ಟು, ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟು ಆ ಥರ ಮಾಡಿ ಇವಾಗ ಜನ ಕಾಯ್ಬೇಕಲ್ವ ನೆಕ್ಸ್ಟು, ಅಲ್ಲಿಗೆ ಆ ರೀತಿಯಾಗಿ ಎಂಡ್ ಕೊಡಬೇಕು. ಆ ಎಂಡ್ ಕೊಟ್ಟರೆ ಹಬ್ಬ ನೆಕ್ಸ್ಟು ಕಾಯಬೇಕು. ಆ ಥರನೇ ನಾವು ಆ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ನ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಆ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಬಿಲ್ಡಪ್ ಆಗುವಂಥ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸೇ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಸರ್. ಸುಖೇಶ್ ಸರ್, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಲವ್ ಸ್ಟೋರಿ ತೆಗೆದ್ರಿ ಫಸ್ಟ್ ಫಿಲಮು, ಈಗ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸು, ಫ್ರೀಡಮ್ ಫೈಟರ್ ಥರ. ಲೈಕ್ ನಿಮಗೆ ಮುಂಚೆ ನೀವು ಫಿಲಮ್ ಫೀಲ್ಡಿಗೆ ಬರೋಕ್ಕೆ ಮುಂಚೆ ಏನಾದರೂ ಈ ಡ್ರಾಮಾ ಎಲ್ಲಾದರೂ ಒಂದು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡೋದು, ಇಲ್ಲಾಂದರೆ ಕೋಚಿಂಗು ಈ ಥರ ಏನಾದ್ರು ತೊಗೊಂಡಿದ್ದೀರಾ? ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಎಲ್ಲೋ ನೋಡಿದ್ದೆ ನಿಮ್ಮದೊಂದು ಯಾವುದೋ ಸಮ್ ಡ್ರಾಮಾಗಳದು ಕ್ಲಿಪ್ಸ್ ಎಲ್ಲ, ಅದು ಎಲ್ಲರೂ ಮಾಡಿದ್ರ ಮುಂಚೆ? ಅದು ಕಾಲೇಜ್ಗಳಲ್ಲಿ ಅವೆಲ್ಲ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ, ಅದೆಲ್ಲ ಇರುತ್ತೆ ಸರ್ ನಾಟಕ. ಸಡನ್ನಾಗಿ ಲವ್ ಸ್ಟೋರಿಯಿಂದ ಹಿಂಗೆ ಚೇಂಜಸ್ ನಿಮ್ಗೇನು ಕಷ್ಟ ಅನಿಸ್ತಿಲ್ವಾ? ಈಗ ನೋಡಿ ನಾನು ಕ್ಲಾಸ್ ಡೈರೆಕ್ಟ್ರು, ಮಾಸ್ ಡೈರೆಕ್ಟ್ರು ಆ ಥರ ಇಲ್ಲ. ಇವಾಗ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಮಾಡಿದ್ರೆ ಆ ಕಂಟೆಂಟ್ಗೆ ಹೆಂಗೆ ನ್ಯಾಯ ಒದಗಿಸ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಏನು ಎಫರ್ಟ್ ಹಾಕಬೇಕು, ಏನು ವರ್ಕ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಮಾಡ್ತೀನಿ ಸರ್. ನೋ ಕ್ಲಾಸು ನೋ ಮಾಸು ಏನೂ ಇಲ್ಲ. ಆ ಕತೆ ಕಂಟೆಂಟ್ ಮೇಲೆ ಹೊಟ್ಟೋಗ್ತೀನಿ ನಾನು ಸರ್. ಇರ್ತಾರೆ ಸರ್, ಇರ್ತಾರೆ ಸರ್. ಎರಡು ಪಾರ್ಟ್ಗೂ ಅಗ್ರಿಮೆಂಟ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸರ್. ಇರ್ತಾರೆ సార్. సార్ డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో పాన్ ఇండియన్ ఫిలిమ్స్ కానీ గ్లోబల్ ఫిలిమ్స్ కానీ
సబ్జెక్టు ఎమోషన్స్తో పాటు విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విఎఫ్ఎక్స్ కరెక్ట్గా చేయకపోతే సబ్జెక్ట్లో ఉన్న సోలు స్ట్రెంత్ మిస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ ఎవరితో చేయిస్తున్నారు విఎఫ్ఎక్స్ మొత్తం? సార్ విఎఫ్ఎక్స్ మొత్తం హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ఆర్కే అని ఒక స్టూడియో ఉంది, అక్కడ జరుగుతూ ఉంది కంప్లీట్. అందుకని అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇది 6-7 మంత్ నుంచి విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది అక్కడ. ఎక్కువ టైం అక్కడ పెడుతున్నాము. కంగారుగా ఏమొచ్చేసి త్వరగా ఇచ్చేయండి అని చేస్తున్నాం. అంటే ప్యారలల్గా జరిగిపోతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, సారీ చెప్పేది మర్చిపోయాము, ఈ సినిమాకి కెమెరామెన్ డిఓపీస్ ఫ్రమ్ తెలుగు హైదరాబాద్ నుంచి ఉన్నారు. మన రీసెంట్ హనుమాన్ శివేంద్ర గారు, నెక్స్ట్ సాయి శ్రీరామ్ గారు, మీకు తెలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కొంచెం హిస్టారిక్. ఒక వీక్ షూట్ చేయాలంటే దాదాపు 1 నెల వరకు సెట్ వర్క్స్ అవి ఉంటాయి. అప్పుడు వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళంతా చూసుకొని ఇద్దరు మింగిల్ అయ్యి ఈ సినిమాని ఇద్దరు ఒక థీమ్ అనుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ಆಲ್ರೆಡಿ వాళ్ళ ವಿಜುವಲ್ಸ್ మీరు చూశారు. ಐ ಆಮ್ ಸಾರಿ, ಅವ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳೋದು ಮರ್ತೋಗಿದ್ದೆ. ಈ ವಿಜುವಲ್ಸ್ ಎಲ್ಲ ನೋಡಿದ್ದೀರಿ. ಇದು ನಮ್ಮ ಕ್ಯಾಮ್ರಾಮನ್ಸ್ ಬಂದು ಇಬ್ಬರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಶಿವೇಂದ್ರ, ದಾಸರಥಿ ಶಿವೇಂದ್ರ ಅಂತ ಅವರು ರೀಸೆಂಟ್ ಹನುಮಾನ್ ಕ್ಯಾಮ್ರಾಮನ್. ನೆಕ್ಸ್ಟ್ ಸಾಯಿ ಶ್ರೀರಾಮ್ ಅಂತ ಇಬ್ಬರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಬ್ಬರು ಮಿಂಗಲ್ ಆಗಿ ಇಬ್ಬರು ದೊಡ್ಡ ಕ್ಯಾಮ್ರಾಮನ್ಸು. ಒಂದು ಹಿಸ್ಟಾರಿಕ್ ಸರ್ ತುಂಬ ಇರ್ತಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ, ಎಲ್ಲ ಥರ ಇರ್ತಾರೆ. ಬಟ್ ನನಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಇದು ಫಸ್ಟ್ ಸಿನಿಮಾ ನಂದು. ತೆಲುಗಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ 4 ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದೆ. ಒಂದು ಪರ್ಸ್ನಲ್ ಬಾಂಡಿಂಗ್ ಒಂದು ಇದೆ, ಯಾಕಂದರೆ ತುಂಬ ಟೈಮ್ ತೊಗೊಂಡು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಕನ್ನಡದಲ್ಲಿನೂ ಒಂದು 3 ಜನಕ್ಕೆ ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಸರ್ ನೀವು ಒಂದು ಸ್ಟ್ರೆಚ್ಚಲ್ಲಿ ಮುಗಿಸಿ ಅಂತ, ಅಂದರೆ ಹಂಗೆ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ. ನನಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಆಗಿರೋರಲ್ಲಿ ಅವರು ಪ್ರಾಮಿಸಂಗ್ ಆಗಿ ವಿಜುವಲ್ಸ್ ಕೊಡ್ತಾರೆ ಅಂತಂದೇಳಿ ಎಂಡ್ ಆಫ್ ದಿ ಡೇ ನಮಗೆ ಸಿನಿಮಾ ಅಲ್ವಾ ಸರ್, ಆ ಸಿನಿಮಾಕ್ಕೋಸ್ಕರ ಅದು ಬಿಟ್ಟು ಇನ್ನೆಲ್ಲರೂ ನಮ್ಮ ಕನ್ನಡದವ್ರೆ. ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟ್ರು ವಾಸ್ಕಿ ವೈಭವ್ ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ, ಇನ್ನು ಎಲ್ಲ ಉಳಿದವರೆಲ್ಲ ನಮ್ಮ ಇಲ್ಲಿಂದನೇ. ಮಾಡಲೇಬೇಕು ಸರ್, ಆಗಲ್ಲ. ಅವರು ಅದೇ ಥರ ಎಫೆಕ್ಟ್ ಆಗ್ತಾಯಿದ್ದಾರೆ ಸರ್. ಎವ್ರಿ ಶೂಟಿಂಗು ಜಿಮ್ಮು ಮುಗಿಸ್ಕೊಂಡು ಶೂಟಿಂಗ್ ಬರ್ತಾರೆ. ಸರ್ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್, ಟೇಕ್ ಅಸ್ ಇನ್ ಟು ದ ವರ್ಲ್ಡ್ ಆಫ್ ರಿಸರ್ಚ್ ಪ್ರಾಸೆಸ್ ಫಾರ್ ದಿಸ್ ಫಿಲಿಮ್ ಸರ್, ಇನ್ ಟು ದ ಸೌಂಡ್ ಆಫ್ ಹಲಿಗಲಿ. ಸರ್ ಇದು ಆ್ಯಕ್ಚುಲಿ ಒಂದು ಪ್ರಾಂತ್ಯದ ಕತೆ. ಸೊ ಬೇಸಿಕ್ಲಿ ನಾನು ಮತ್ತು ನನ್ನೆಲ್ಲ ಮ್ಯೂಸಿಷಿಯನ್ಸು ಇದಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಲ್ಲಿ ಏನೇನು ಫೋಕ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು, ಇವಾಗ ಏನು ಯೂಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ, ಆ್ಯಂಡ್ 18th century ಕತೆ ಆಗಿರೋದ್ರಿಂದ ಒಂದು ಸಿನಿಮ್ಯಾಟಿಕ್ ಲಿಬರ್ಟಿನೂ ತೊಗೊಂಡು ಬೇರೆ ಬೇರೆ ಅಲ್ಲಿಯ ಫೋಕು ಮತ್ತು ಅಲ್ಲಿಯ ಟ್ರೈಬಲ್ ಜನಾಂಗದ್ದು ಮೀಟ್ ಮಾಡಿದ್ವಿ. ಆ್ಯಂಡ್ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಎಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗಾಗಿ ಬರೆದಿದ್ದಾರೆ ಅಂದರೆ ಸರ್, ಯೂಶ್ವಲಿ ಸ್ಟೋರಿ ಓದಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಕಲ್ಪನೆಗೆ ಆ್ಯಸ್ ಮ್ಯೂಸಿಷಿಯನ್ಸ್ ಒಂದಷ್ಟು ಸೌಂಡ್ಸ್ ಬರ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 2 yearsಯಿಂದ ಇದು ರಿಸರ್ಚ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ವಿ ಆರ್ ಡೂಯಿಂಗ್ ಅವರ್ ಓನ್ ರಿಸರ್ಚ್. ವಿ ಮೆಟ್ ದ ಫೋಕ್ ಸಿಂಗರ್ಸ್, ವಿ ಮೇಕ್ ದ ಫೋಕ್ ಆರ್ಟಿಸ್ಟ್, rhythm players, and we're still the research is still on. Basically we're trying to find different voices, and alliya slang annu ನಾವು ಬಳಸ್ಕೊಂತಾ ಇದೀವಿ. ಉತ್ತರ ಕರ್ನಾಟಕ has a different slang altogether, so we're using that slang and